పారిపో భూతం. అరే ఇది నేనే. పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. నా వల్ల అయితే నేను ఈ హనీని పాత సామాన్ల వాడికి అమ్మేసేవాడిని. వాడు దేనికి పనికి రాడు. సార్ పాత సామాన్లు సార్. డాగి 14 ఇంజక్షన్లు వేయాల్సి వస్తుంది. పారిపో. వావ్ ఎంత మంచి వాచ్. దీంట్లో రెడ్ గ్రీన్ బటన్లు కూడా ఉన్నాయి. తమ్ముడు ఇవి నా షూస్. షూ మీద ఎవరి పేరు రాయలేదు కాబట్టి ఎవరికి దొరికితే వాళ్ళు వేసుకోవచ్చు. అరే ఆ షూ ఎలా తిరిగి వచ్చింది? ఎవరు అరుస్తున్నారు? ఎందుకు షూతో కొట్టావు? తమ్ముడు గాలి సౌండ్ కూడా వస్తోంది, అది కూడా జోర్దార్ లాగే. నేను జోరుదార్నే, మీకు కనిపించడం లేదా? జోర్దార్ నువ్వు కనిపించడం లేదు. ఎనీ డౌట్స్? ఇప్పుడు కనిపిస్తున్నానా? అవునవును నాకు కనిపించావు. ఏం డౌట్ ఉందా? కానీ మా కంటికి కనిపించట్లేదు. అదిగో జోర్దార్ అక్కడ ఉన్నాడు. తనలో అర్థం లోపలికి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎలా హఠాత్తుగా వచ్చావు? నిన్ను మేము అసలు చూడలేకపోయాం. నువ్వు అద్దంలోనే కనిపిస్తున్నావు, ఇక్కడ కూడా కనిపిస్తున్నావు. ఆదరింది. ఈ వాచ్ అద్భుతంగా ఉంది. ఇది నీకెక్కడ దొరికింది? అది పాత సామాన్ల వాడి దగ్గర కింద పడిపోతే నేను తీసుకువచ్చాను. భలే, ఇందులో బటన్ కూడా ఉంది. బన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను నిజంగానే మీలో ఎవరికి కనిపించట్లేదా? లేదు, అసలు కనిపించటం లేదు. ఇది ఎలా సాధ్యం? బన్నీ నువ్వు కనిపిస్తున్నావు. ఇది ఒక అద్భుతమైన వాచ్. మనకి సమస్య వచ్చినప్పుడు వాడుకోవచ్చు. భలే ఉంటుంది. రండి మనందరం ఐస్ క్రీమ్ తినేసి వద్దాం. నేను ఐస్ క్రీమ్ తిని ఒక వారం అయింది. ఈ రోజు నేను ఒక వారానికి కలిపి మొత్తం తినేస్తాను. గత 7 రోజులుగా నువ్వు తన్నులు కూడా తినలేదు. వాటిని కూడా కలిపి తినేసాయి. అదిగో అటు చూడండి, ఎదురుగుండా ఇన్స్పెక్టర్ పాండా ఉన్నారు. రండి వెళదాం. ఏంటిది? అందరినీ భయపెట్టే మీరు ఈ రోజు ఎందుకు భయపెడుతున్నారు సార్? ప్లీజ్ ఒక్కసారి నా చేతికి దొరికితే నా సంగతి ఏంటి వాడికి చూపిస్తాను. ఏయ్, పోలీసులే ఎదురుస్తున్నావా? ఆగు ఆగు ఆగు. ఇది కూడా సార్, మీ నేరస్తుని మీరు తీసుకోండి. ఎనీ డౌట్స్? నేను పట్టుకోలేంది, నువ్వు ఎలా పట్టుకున్నావు? నేను ఆపకపోయి ఉంటే పెద్ద ఘోరం జరిగిపోయింది. ప్లీజ్, నేను దీని గురించి మాట్లాడటం లేదు. ఎవరైతే ఈ ఊర్లో దొంగ నోట్లు అచ్చుకొడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓ ఐ సీ. చెప్పండి, మీరు ఎక్కడ చూశారు? ఏం లేదు సార్, నేను ఏం చెప్పానంటే విషయం అదేనా అని అన్నాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. దయచేసి నా బుర్ర తినకండి. కానీ సార్, బుర్రని ఎలా తింటారు? ప్లీజ్, నా బుర్రను తిని తిని వేడెక్కించేశావు. అంకుల్, నాకు 7 చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. నాకు వెన్నీలా ఆ పెద్ద కప్పు. నాకు ఒక ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇవిగో డబ్బులు.
అంకుల్ సెల్ఫీ తీసుకుంటున్నారా? ఒకటి నన్ను కూడా తీయండి. ఓ, అయ్యా ఈ నోటు నకిలీ నోటు, ఇది చెల్లదు. నకిలీ ఎలాగేంటుంది? నేనేమో ఇంట్లో అచ్చు కొడుతున్నానా ఏంటి? మీరు నకిలీ నోట్లని అచ్చివేస్తున్నారా? ఇన్స్పెక్టర్ పాండా మిమ్మల్ని వెతుకుతున్నారు. ఆ? నేను నకిలీ నోట్లో అచ్చు కొట్టే వల్ల కనిపిస్తున్నానా? మనం ఎందుకు ఆ మనిషి వెనకాల పడుతున్నాం? ఆయన ఐస్ క్రీమ్ కూడా కొనియరు కదా. నా డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఈయనే ఆ నకిలీ నోట్లని తయారు చేసేవాళ్ళు. ఇన్స్పెక్టర్ పాండా వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళని మనం పట్టుకోవాలి. ఎందుకు? మనం నకిలీ నోట్లని ఏం చేసుకుంటాం? అవి చెల్లను కూడా చెల్లవు. అన్నయ్య వెళ్తూ ఉండండి. ఆగారంటే అప్పుడు మేము ఎలా మీ వెంట వస్తాం? గాడిదా, నీ వల్ల ఇప్పుడు అతను పారిపోతున్నాడు. ఇందులో బండి తప్పే ఉంది. నువ్వెందుకు దాన్ని గాడిద అంటున్నావు? హే గాడిద, తను నిన్నే గాడిద అన్నాడు. నేను అంటంలో తప్పు కూడా లేదులే. ఇప్పుడు మనం వెళ్ళాలి, రండి. ఇప్పుడు జోదార్ మాత్రం తను పట్టుకోగలడు, అర్థమయ్యిందా? ఎలా? ఆ వాచి వల్ల నువ్వు మాయమయ్యి అతన్ని పట్టుకోవచ్చు. వెళ్ళి పట్టుకో. అవును, ఇది కరెక్టే. అవును బాస్, అక్కడికే వస్తున్నాను. జోర్దార్, త్వరగా వెళ్ళు. ఇదిగో మొబైల్. నువ్వు అక్కడికి వెళ్ళాక మాకు ఫోన్ చెయ్యి. మేము ఇన్స్పెక్టర్ పాండాని తీసుకొని అక్కడికి వచ్చేస్తాం. అరే శబ్దం మాత్రం వినిపిస్తుంది, కానీ ఎవరు కనిపించటం లేదే. పరిగెత్తు పరిగెత్తు, పారిపో. శబ్దం వినిపిస్తుంది కానీ ఎవరు కనిపించడం లేదేంటి? ఈ శబ్దం ఏంటి? అసలు ఇక్కడ ఎవరు కనబడటం లేదు. ఇక్కడెవరు ఉన్నట్టు నాకెందుకు అనిపిస్తుంది, కానీ కనిపించడం లేదే. ఒకవేళ బాసుకు చెప్తే పిచ్చోడు అనుకుంటారే. మాట్లాడుకుంటా ఉండాలి. అరే ఎక్కడ ఉన్నావు? త్వరగా వచ్చి నా హెడ్ కి మసాజ్ చేసి ఇవ్వు. మసాజ్ చేయమని చెప్పాను. ఆయిల్ ఎందుకు ఇంత పోసా? సార్, ఇక్కడ ఎవరో ఉన్నారు. మీ కళ్ళజోడు ద్వారా తను ఎప్పుడూ చూశాను. ఏం చెప్తున్నావురా నువ్వు? నా కళ్ళకి కనిపించట్లేదే. ఇప్పుడు నాకు కూడా కనిపించడం లేదు, కానీ కళ్ళజోడులో చూశాను. ఇప్పుడు కూడా కనిపించట్లేదు. బాస్ నే ఫూల్ చేస్తున్నావా? కనిపిస్తుంది. కనిపించట్లేదు. అడగటం లేదు, చెప్తున్నాను. నాకు కళ్ళజోడులో కనిపిస్తూ ఉంది. ఎవరు నన్ను కొట్టారు? ఎవరదే? డాగి, డాగ్ ఉంది. బాస్ ని చూసి డాగ్ అంటున్నావా? అరే మిమ్మల్ని కాదు, మనల్ని కొడుతున్నది డాగే. కనిపించటం లేదు. నోట్ల వర్షం కురుస్తోంది. ఇది నకిలీ నోట్. ప్లీజ్, నీ ఆట ముగుస్తున్నది మైకేల్. వీళ్ళని అరెస్ట్ చేయండి. వైల్డ్ అనిమల్ అటాక్ చేస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ.
కానీ ఈ జంతువు ఎలాగ ఎగురుతుంది? ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను కాపాడండి ప్లీజ్. సార్ ఒక నిమిషం, మా టీం ఇంకా పూర్తి కాలేదు. జోర్దార్ బయటికి వచ్చేసాయి. ప్లీజ్ వీడెక్కడి నుండి ఊడిపడ్డాడు? నేను ఎక్కడే ఉన్నాను సార్. ఈ వాచ్ వల్ల మాయమైపోయాను. ప్లీజ్ మ్యాజిక్ వాచా? అవును ఇన్స్పెక్టర్ సార్, దీన్ని మీరే ఉంచుకోండి. చెడ్డ వాళ్ళ చేతికి వెళ్తే సమస్య వస్తుంది. సార్ నన్ను ఒకే ఒక్కసారి వేసుకొని చూడనిస్తారా? నేను ఏ పని చెడగొట్టాను, ప్లీజ్. నువ్వు వేసుకోకుండానే పని చెడగొడతావు. నువ్వు వాచి పెట్టుకోవాల్సిన అవసరమేమీ లేదు, అర్థమైందా?